అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది పూర్తిగా పొలిటికల్కి సంబంధం లేని మ్యాటర్. ఇది చేయకూడదు అనుకున్నాను కానీ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది యువకులు, అందులోనూ కూడా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు రీసెంట్గా కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ హోదాలో ఉన్నారో, ఉదాహరణకి యాంకర్ విష్ణుప్రియ కావచ్చు, లేదంటే బిగ్ బాస్ సెలబ్రిటీ గీతూ రాయలు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఒక యాప్ని ప్రమోట్ చేస్తారు. అదేంటంటే యోలో 247 అని చెప్పేసి ఒక యాప్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అందులో దాదాపు ఒక 700 గేమ్స్ వరకు మీరు ఆడొచ్చు అని చెప్పేసి, డబ్బులు గెలుచుకోవచ్చు అని చెప్పేసి, విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి, మీరు డబ్బులు సంపాదించాలంటే ఈజీగా ఇందులో సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీని, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ని ఆధారంగా వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉంటారు. లేకుంటే వీళ్ళు చేయరు కదా. అంటే వీళ్ళని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళ అభిమానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గీతూ రాయలు కావచ్చు, లేదంటే విష్ణుప్రియ కావచ్చు, లేదంటే కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యాప్లో వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడరు. వాస్తవానికి ఒకవేళ నిజంగా ఆడుంటే కనుక వీళ్ళకి తెలిసేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాగా పరిచయం ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇగో పలానా యాప్ వీళ్ళు ఎలా చేస్తున్నారో ఒకసారి ఏంటా అని చెప్పి చూస్తే అందులో మనకి పోవడం తప్పితే రావడం లేదు. అందులో ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్స్ ఎలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు గీతూ రాయలు కావచ్చు, లేదంటే విష్ణుప్రియ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, నిజంగా వాళ్ళు చెప్తున్నారంటే ఇది నిజమే అయి ఉండొచ్చు కదా. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయేమని చెప్పిన ఆశతోటి, ఎందుకని మిడిల్ క్లాస్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారనే అపోహతోటి వీళ్ళకి ఇలా యాడ్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కష్టపడి సంపాదించి కానీ ఈజీగా వచ్చేమనంటే కొద్దిగా ఎవరికైనా ఆశ ఎక్కువే కదా. దాన్నే వీళ్ళు క్యాష్ చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. వాస్తవానికి అందులో డబ్బులు పెట్టి ఆడితే మనకు రాకపోగా మనల్ని అప్పుల పాలు చేసి మనం రేపొద్దున బతుకుతామో లేదంటే ఈ అప్పుల బాధ భరించలేక చనిపోతామో కూడా తెలియదు. ఎందుకంటే రీసెంట్గా ఒక 2-3 ఇన్స్టెన్స్ మనం చూసాం. తెలంగాణలో సంబంధించి ఒక కానిస్టేబుల్ అనుకుంటా, అతను చనిపోతూ అతని భార్య, 2 పిల్లలను కూడా రివాల్వర్లతో షూట్ చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్లు కావచ్చు, లేదంటే ఆన్లైన్ రమ్మీ కావచ్చు, లేదంటే ఎక్సెట్రా XYZ ఏదైనా కావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ ఇవి కూడా ఉన్నాయి వాటిలో. అంటే ఒక మనిషిని పూర్తిగా ఆర్థికంగా నాశనం చేసేసి చివరికి అతని చావుకు కూడా కారణం అవుతున్నాయి ఇవే. వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే, వీళ్ళనేం తప్పు పట్టట్లా. ఈ గీతూ రాయలనో లేదంటే విష్ణుప్రియనో లేదంటే ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పు పట్టట్లా. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కావచ్చు, లేదంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ని బేసిస్ కావచ్చు, వాళ్ళు బతకాలి కాబట్టి, వాళ్ళు డబ్బు కాసుపడే వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకి డబ్బు కోసం ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళు చేయడంలో తప్పులేదు. కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి నమ్మి అది మన ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని అందులో డబ్బులు పెట్టి వాళ్ళు చెప్తున్నారు కదా నిజంగా మనకు డబ్బులు వస్తాయన్న ఆలోచనతో ఒక్కసారి మనం ఆ ఊబిలో దిగితే కోలుకోవడం కష్టం. ఈ తరం యువత అంతా కూడా ఇది బాగా గమనించుకోవాలి. ఏ యాప్ అయినా సరే మనకు ఫ్రీగా డబ్బులు ఇవ్వదు. నిజంగా ఆ యాప్లో మనం డబ్బులు పెట్టి ఒకవేళ నిజంగా గేమ్స్ ఆడితే డబ్బులు వచ్చి పాలం అయితే కనుక మనకెందుకు చెప్తారు వీళ్ళు? వాళ్ళే ఆడుకుని వాళ్ళే సంపాదించుకుంటారు కదా. నిజంగా ఇంత పబ్లిసిటీ అవసరం లేదు కదా, చెప్పరు కదా. వీళ్ళు ఏంటంటే మనకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, మన అభిమానించే కొంతమంది ఉన్నారో, వాళ్ళు మనల్ని విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చెప్తే నమ్ముతారు అనే గుడ్డిగా వీళ్ళు అభిమానించి ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, వాళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. జనరల్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నారు, కాకపోతే యువత మోసపోతున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకొని వీళ్ళ పైన బతికేస్తూ ఉన్నారు. ఇలాంటి మోసపూరిత యాప్లన్నింటినీ కూడా ప్రమోట్ చేసుకుంటా వీళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న అంటే చెప్పకూడదు అమౌంట్, నేను ఇక్కడ చెప్పకూడదు కాబట్టి, అన్న ఒక వీడియో నేను చూశాను, ప్రస్తుతానికి పొజిషన్ బాగాలేదు,
ఏదో ఒక చిన్న ఆశ, ఏమో రావచ్చేమో చిన్న ఆశ, ఆ ఆశతో ఒక 5,000 రూపాయలు నేను అప్పు చేశా. అంటే తప్పు మనోడితే, నేను తప్పు వాళ్ళని చెప్పి నేను చెప్పను, తప్పు మనోడితే. కానీ నన్ను ప్రేరేపించింది మాత్రం ఆ వీడియోలేనా, నేను అది చూసి మోసపోయా. నాకున్న అప్పులకి లేదంటే ఆర్థిక భారానికి ఇప్పుడు కొత్తగా ఇవి కూడా తోడేని నాకు ఎంతో కొంత వస్తాయి కదా అని చెప్పిన ఆశతో నేను ఆడితే రాకపోగా ఇంకా దానికి 3 4 నేను అప్పుల పాలు అయిపోయినన్నా. ఈరోజు నేను బ్రతకాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. ఆ స్టేజ్కి వచ్చానన్న నేను. దయచేసి ఈ వీడియో దీనిపైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. కానీ నాకున్నే పరిమితులను బట్టి నేను ఈ వీడియో చెయ్యాలా వద్దని ఆలోచిస్తూ కానీ ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే యువత మోసపోతున్నారు, ఇలాంటి వాటిని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళపైన. ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డలపైన బోల్డెన్ ఆశలు పెట్టుకుంటారు, వాళ్ళ జీవితాలు బాగుండాలని, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి. సరే, ఇప్పుడున్న సమాజం మేరకో లేదంటే యువత నడుచుకునే దారి కావచ్చు, రకరకాల అలవాట్లు పడుతూ ఉంటారో అది వేరే విషయం. అది జనరల్గా జరిగేది. దాని గురించి మనం ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా జరిగేది. అది జనరేషన్ మారే కొలది జరిగే కొలది అప్డేట్ అవుతూ ఉంటారు. లేదంటే దాన్ని బట్టి అలవాట్లు మనకున్న వ్యసనాలు మారుతూ ఉంటాయి. అది పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. సరే, కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తులందరూ కూడా కొన్ని లిమిట్స్లో ఉంటారు. కుటుంబ బాధ్యతలు పట్టలేని వారు, మోయలేని వారు కూడా వేరే రీతిలో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ కుటుంబ బాధ్యతలు వ్యసనాలకి సంబంధం లేని ఏదైతే ఉందో ఇక్కడ మనీ ఎరేసి, అంటే మీరు సంపాదించవచ్చు ఫ్రీగానే ఒక ఎరను మనకేసి మన దగ్గర లూటీ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఒకసారి మీరు కూడా బాగా గమనించుకోవాలి. ఈ యోలో 247 కానీ లేదంటే ఇంకో కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకొని మనం గేమ్స్ ఆడి సంపాదించేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవడు కూడా మనకు ఉచితంగా ₹1 కూడా ఇవ్వడు, మనకు ఫ్రీగా ఎవడో ₹1 కూడా మనకు ఇవ్వడం. అది మీరు బాగా గమనించుకోవాలి. ఎవడు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవడో మనకి ఇస్తాడు, పిలిచి డబ్బులు ఇస్తాడు మనకి ఎవడైనా? వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు కదా, వాడికి కావాల్సిన బిజినెస్ వాడి వ్యాపారం వాడు తీసుకుంటూ ఉంటాడు. వాడికి రూపాయి ఇచ్చినా కానీ మన ద్వారా లాభమే వాడికి. అంతేగాని నువ్వు ఇన్స్టాల్ చేసావు కదా అని చెప్పేసి నీకు ₹10,000 బోనస్గా ఇచ్చేస్తాడా? నేను చూసా, ఎవడో ఉంటాడు ఒకడు, పేరు గుర్తు రావట్లేదు కానీ ఏదో ఒక సామెత చెప్తూ ఫ్లో చెప్తూ డైలాగ్ చెప్తూ ఉంటాడు. మాట్లాడితే నాకు ఇన్ని వేల రూపాయలు వచ్చేసి నేను బిల్లు కొనేసాను, బంగ్లా కొనేసాను, కారు కొనేసాను, 4 అంతస్తులు మేడ కట్టేసాను అంటాడు. ఎలా? అదే ఎలా రా బాబు, నాకు అర్థం కావట్లా. ఇక్కడ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిలోకి వెళ్ళి ఎంత చేసినా సరే ఇవాళ కూడా ఆర్థికంగా మనం సెటిల్ అవ్వాలని పరిస్థితి. మీరు ఒక్క యాప్తో యాప్ని బిల్డింగ్లు కట్టేసామని చెప్తున్నారు యాడ్లోని. ఏ విధంగా? మీకు యువతను మోసం చేస్తే మీకేమవుతుంది? పాపం కదా, ఆ లుసులు మీకే తగులుతుంది కదా. అంటే తప్పు వాళ్ళని చెప్పి నేను ఏ రోజు చెప్పను, ఇప్పుడు కూడా చెప్పను. తప్పు వాళ్ళు ఎవరో వీడియోలు చేస్తున్నారనో వాళ్ళు ఎవరో ప్రమోట్ చేస్తున్నారనో తప్పు వాళ్ళని చెప్పి నేను అసలు చెప్పను. తప్పు మనలో కూడా ఉంది. మన బలహీనతనే వాళ్ళు బలంగా మార్చుకొని మనం అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇది మీరు గ్రహించాలి. నేను వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి ఇలాంటి ప్రమోషన్ కంటే మీరు చేయమాకండి. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మీకు ఒక సెలబ్రిటీ హోదా ఉంది. మీరు ఇవి చేయకపోతే మీకు కుటుంబం గడవదా అంటే లేదు. మీరు అనేక ప్రోగ్రాములు చేస్తున్నారు, అనేక ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు, అలాంటి ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. మీకు ఏదో రకంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు ఏదో రకంగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇలాంటి చిల్లరగా వీటి కోసం ఆశపడి యువత జీవితాన్ని నాశనం చేయొద్దు. నేను చేసే రిక్వెస్ట్ అదొకటే. దయచేసి ఏంటంటే, ఎక్కడైనా కానీ మీరు ఎవరైతే సెలబ్రిటీ హోదాల్లో ఉన్నారో మీరు ఇలాంటి యాప్ని ప్రమోట్ చేయమాకండి. యువత జీవితాలతో మీరు ఆడుకోవద్దని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. అందుకే ఈ వీడియో నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయట్లా, సెపరేట్గా ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నమస్కారం.